ఎప్పటికీ చనిపోని ఒక ఫిష్ ఉంది. దాని పేరే ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ చనిపోకుండా దాని లైఫ్ సైకిల్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే, చాలా వరకు జెల్లీ ఫిషెస్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, పుడుతుంది, పెరుగుతుంది, ఎగ్స్ పెడుతుంది, చనిపోతుంది. కానీ ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే లైక్ ఏజ్ పెరగడం, సిక్ ఇంకా పెద్ద దెబ్బలు తగిలితే ఈ ఫిష్ దాని ఏజింగ్ ప్రాసెస్‌ని రివర్స్ చేసుకుంటుంది. ఈ ట్రిక్‌నే బెంజామిన్ బటన్ ట్రిక్ అని అంటారు. చనిపోయే బదులు తనని తాను మళ్ళీ బేబీ ఫిష్‌గా మార్చుకుంటుంది. దాని లైఫ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. ఇది అలా ఎలా చేస్తుంది అంటే, దాని బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని యంగర్ సెల్స్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఒక క్యాటర్ పిల్లర్ బటర్‌ఫ్లైగా మారకుండా మళ్ళీ క్యాటర్ పిల్లర్‌గానే మారేలా. కానీ ఇది రియల్‌గానే ఇమ్మోర్టలా అంటే థియరీ వైస్‌గా యెస్ అనే అంటారు. దాని లైఫ్ సైకిల్‌ని రిపీట్ చేసుకుంటుంది కాబట్టి. రియాలిటీలో కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇమ్మోర్టల్ అయినప్పటికీ ఈ ఫిష్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. ఈ జెల్లీ ఫిషెస్‌ని పెద్ద ఫిషెస్ తినేస్తాయి. ఇంకా ఏదైనా పెద్ద డిసీజెస్ వచ్చి చనిపోతాయి. ఇంకా బ్యాడ్ ఎన్విరాన్మెంట్స్‌లో ఇది సర్వైవ్ అవ్వలేదు. ఈ ఫిషెస్‌ని సైంటిస్ట్ ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారంటే 1 ఏజింగ్. ఏదో ఒక రోజు హ్యూమన్స్ కూడా డి ఏజింగ్ చేయొచ్చు. ఇంకా 2 కాల్ రీజనరేషన్. మన ఇంజ్యూరీస్‌ని మనమే హీల్ చేసుకునేలాగా. ఈ ఫిష్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. జస్ట్ ఇమాజిన్ రెడ్ వాటర్‌తో వాటర్ ఫాల్ ఉంటే ఎలా ఉంటుందో! ఇలా నిజంగానే అంటార్క్టికాలో ఉంది. అంటార్క్టికాలోని టేలర్ గ్లాసియర్ MC3లో డ్రై వ్యాలీస్ అనే లొకేషన్‌లో ఈ వాటర్ ఫాల్ ఉంది. ఆ రెడ్ వాటర్ ఫాల్ రస్టీ ఇంకా ఓషన్‌లో ఉన్న సాల్ట్ వాటర్ కంటే ఇంకా చాలా సాల్టీగా ఉంటుందంట. ఆ వాటర్ ఎందుకు రెడ్‌గా మారుతుంది అంటే, ఆ వాటర్ కింద గ్లాసియర్‌లో ఉంటుంది. వాటర్ గ్లాసియర్ నుండి బయటికి రాగానే అంటే, ఆ వాటర్ ఎయిర్‌లోకి రాగానే ఆ వాటర్ రెడ్ కలర్‌లోకి మారిపోతుంది. కానీ అందరూ దాన్ని బ్లడ్ అని అనుకుంటారు. కానీ అది బ్లడ్ కాదు. జస్ట్ ఐరన్. ఇది మిస్టరీగా ఎందుకు మారింది అంటే, ఆ వాటర్ ఒక ఐస్ కింద 2 మిలియన్ ఇయర్స్‌గా ఉన్నింది. ఆ వాటర్ చాలా సాల్టీగా ఉంటుంది. ఇంకా -30°C కూడా ఆ రెడ్ వాటర్ ఫ్రీజ్ అవ్వదు. ఇంకా సైంటిస్ట్స్ ఏం కనుక్కున్నారు అంటే, ఆ వాటర్‌లో ఒక బాక్టీరియా సన్ ఇంకా ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అవుతుందంట. ఇంకా ఏలియన్స్ ఉండటానికి ఛాన్స్ ఉంది అని చెప్పి సైంటిస్ట్స్ అనుకుంటున్నారు. ఇది చూస్తుంటే ఇంకా మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి అన్నీ తెలుసుకోవాలి అంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ను ఆన్‌లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నాసాలోని సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు అంటే సాటర్న్ ఇంకా జూపిటర్‌లో డైమండ్ రెయిన్ పడుతుందంట. యెస్, అది కూడా రియల్ డైమండ్స్. అది ఎలా పడుతుంది అంటే సాటర్న్‌లో స్టార్మ్స్ వచ్చినప్పుడు ఆ స్టార్మ్ మీథేన్ గ్యాస్ నుంచి కార్బన్ చంక్స్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇంకా ఆ పార్టికల్స్ సాటర్న్ ప్రెషర్ సాటర్న్ ఆర్బిట్‌లోకి రాగానే అది గ్రాఫైట్‌గా మార్చేసుకుంటుంది. ఇంకా డీప్‌గా కిందకి రాగానే ఆ గ్రాఫైట్ డైమండ్‌గా మారిపోతుంది. ఇంకా ఆ డైమండ్ విలువ కోట్లల్లో ఉంటుంది. కానీ ఏంటంటే సాటర్న్ కోర్‌లో ఉన్న హాట్‌నెస్‌కి ఆ డైమండ్ లిక్విడ్ కార్బన్ స్టేట్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. మనం ఆ డైమండ్స్‌ని మైన్ చేయలేం. ఎందుకంటే మనం ఆ సాటర్న్ ప్లానెట్‌కి చేరుకోక ముందే అది లిక్విడ్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. మనం అసలు వెళ్ళలేమనుకోండి, అది వేరే విషయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. టర్క్‌మెనిస్తాన్ కరకుమ్ అనే డెజర్ట్‌లో 50 ఇయర్స్ పైగా ఒక క్రేటర్‌లో ఫైర్ కాలుతూనే ఉందంట. ఈ ఫైర్ ఎలా స్టార్ట్ అయింది అంటే 1971లో సోవియట్ యూనియన్ వాళ్ళు గ్యాస్ కోసం తవ్వుతుంటే అక్కడ ఆ గ్రౌండ్ మీథేన్ ఫిల్డ్ గ్యాస్ క్రేటర్‌గా కూలిపోయింది. ఆ గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఫైర్ అంటించారు. కొన్ని వీక్స్‌లో ఆరిపోతుందిలే అనుకోని. కానీ అది ఇంకా ఇప్పటికి మండుతూనే ఉంది. దీనికి డోర్ టు హెల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ హోల్ 230 ఫీట్ వైడ్ ఉంటుంది. ఇంకా నైట్ టైమ్‌లో 15 ఫ్లేమ్స్ వరకు ఆ హాట్‌నెస్ రీచ్ అవుతుందంట. ఇది చూడటానికి ఇంకో వరల్డ్‌కి పోర్టల్‌గా ఉంది అని చెప్పి అక్కడి లోకల్ హెల్స్ గేట్ అనే పేరును పెట్టారు. ఇక్కడికి విజిట్ చేయొచ్చా అంటే యెస్, అది ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. మెక్సికోలోని ఒక హిడెన్ కేవ్ ఉంది. హిడెన్ కేవ్ ఎందుకు స్పెషల్ అంటే, ఆ కేవ్ కత్తి లాంటి షార్ప్ క్రిస్టల్స్‌తో ఉంది. అది కూడా 12 మీటర్స్ పొడవుతో. అంటే 39 ఫీట్ ఇంకా 55 టన్స్ బరువుతో. క్రిస్టల్స్ ఎందుకు అంత పొడవుగా ఉంది అంటే, ఆ కేవ్ ఒక మాగ్మా చేంబర్ పైన ఉంది. మాగ్మా అంటే సూపర్ హీటెడ్ వాటర్. ఆ సూపర్ హీటెడ్ వాటర్ పైన ఉంది. ఆ సూపర్ హీటెడ్ వాటర్ జిప్సమ్ అనే మినరల్స్‌తో
5,00,000+ ఇయర్స్‌గా ఉందంట. అందుకే క్రిస్టల్స్ అంతా పొడవుగా ఉంది. ఆ క్రిస్టల్స్ ఎవ్రీ 100 ఇయర్స్‌కి 1 మిల్లీమీటర్ పెరుగుతుందంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ క్రిస్టల్స్ ఓన్లీ టెంపరేచర్ 50°C టు 120°C వరకు ఉంటుందంట. ఇంకా 90-100% హ్యూమిడిటీలో మాత్రమే ఆ క్రిస్టల్స్ సర్వైవ్ అవ్వగలదు. మైనర్స్ లెడ్ ఇంకా సిల్వర్ కోసం తవ్వుతుంటే 2000లో యాక్సిడెంటల్‌గా ఆ కేవ్‌ను కనుగొన్నారు. కానీ మనం ఇప్పుడు దానిని చూడలేము. ఎందుకంటే 2017లో ఆ కేవ్ మొత్తం రెడ్స్‌తో నిండిపోయి ఉంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఈ 5 ఫ్యాక్ట్స్‌లో ఏదైతే నచ్చిందో అది కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.